రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు, ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటున 15% హైక్. 2017-18లో 9,421 కోట్ల ఆదాయం. 2022-23లో 18,471 కోట్లకు పెరుగుదల. అంటే 2017-18కి 2022-23 అంటే 5 ఏళ్ళలో కేవలం 5 ఏళ్ళలో డబుల్ ద ఇన్కమ్ అయ్యింది. కేవలం 5 ఏళ్ళలో డబుల్ ఇన్కమ్ అయింది. అంటే తాగుమూతులను తయారు చేసిర్రు అండ్ దాంతోపాటు రేట్లు పెంచారు కాబట్టి ఆ ఇన్కమ్ అంత స్థాయిలో పెరిగింది. 5 ఏళ్లలో అబ్కారీ ఆమ్దాని డబుల్. ఇది కేవలం ఎక్సైజ్ పన్నుతోనే. వ్యాట్ ద్వారా అదనంగా మరింత ఇన్కమ్. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 20% దీని నుంచే. కరోనా సమయంలో నాన్ స్టాప్ కాగ్ నివేదికలో కీలక విషయాల వెల్లడి. అధికారుల అలసత్వం పైన సీరియస్. ఇక్కడ ఇచ్చిర్రు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఎంత, వృద్ధి రేట్ ఎంత అనేటువంటిది. చూడుర్రి 2017-18లో 9,421 కోట్లు, వృద్ధి రేటు 16%. 18-19లో 10,000 కోట్లు, వృద్ధి రేటు 16.45. 19-20లో 11,992 కోట్లు, 17.74%. 2021-22లో 19% ఉంది. 2020-21లో మాత్రం 21 ఉంది. 22-23లో 18,471 కోట్లు, వృద్ధి రేటు 21.56%. వ్యాట్ ద్వారా వచ్చేది కలుపుకోకుండా ఇక వ్యాట్ లెక్కలు కూడా బయటకు వస్తే ఎంత ఉంటుంది అనేటువంటిది చూడొచ్చు. రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా ఆదాయం ఏటేటా పెరుగుతున్నది. రాష్ట్ర బడ్జెట్ సైతం సొంత ఆదాయము పెరుగుతున్నా కానీ వీటి వృద్ధి రేటుతో పోలిస్తే మద్యం నుంచి సమకూరే ఇన్కమ్ చాలా ఎక్కువ. రాష్ట్రం సొంత ఆదాయంలో దాదాపు 20% మద్యం వ్యాపారం నుంచే సమకూరుతున్నది. కరోనా సమయంలోని ఈ రంగం ఆదాయానికి డోకా లేదని కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తెలిపింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వృద్ధి రేటు సగటున 15 కన్నా ఎక్కువే నమోదవుతూ ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్ర స్వీయ ఆదాయం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 61.4% చొప్పున పెరిగితే మద్యం ఆదాయం మాత్రం 85.56% వృద్ధి నమోదు చేసినట్టుగా నిర్ధారించింది. ఇది కేవలం ఎక్సైజ్ పన్ను ద్వారా సమకూరే ఆదాయమే. దీనికి అదనంగా మద్యం మీద విధించే వ్యాట్ ద్వారా సైతం మరింత ఆదాయం అదనంగా సమకూరుతున్నదని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సమర్పించిన ఆడిట్ రిపోర్ట్లో కాగ్ విషయాలను వెల్లడించింది. 5 ఏళ్లలో డబుల్ అంటూ చూస్తా ఉన్నాం. జిఎస్టీ, వ్యాట్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మోటార్ వాహనాల పన్ను ఇవన్నీ వేరేటి అన్నీ ఎట్లున్నా కానీ ఆబ్కారీ శాఖకు వచ్చినంత ఆదాయం కానీ అబ్కారీ శాఖ వాళ్ళు వసూలు చేసినంత పైసలు ఇంకెవ్వరు వసూలు చేయరు. ఎంత అవునన్నా వద్దన్నా పొద్దుగల ఎన్ని గంటలకు తెలుస్తారు, 10 గంటలకు అనుకోండి. రాత్రి 11 అయ్యేదాకా 11:30 అయ్యేదాకా కూడా కొన్ని ఏరియాల్లో ఈ బెల్ట్ షాపులు లేదా మద్యం దుకాణాలు ఉంటున్నాయి. కాబట్టి పొద్దుగల షాప్ తెరిచిన దగ్గర నుంచి రాత్రి షాప్ బంద్ చేసేదాకా, ఇన్ఫ్యాక్ట్ రాత్రి తాగుడు ఎక్కువై వాళ్ళకి సరిపోక మళ్ళీ పోయి షట్టర్లు క్లోజ్ చేసిన తర్వాత అన్నా ఓపెన్ చేయవా, కిందికి వెళ్ళి ఒక సీసా అయ్యావా, కోటర్ సీసా అని అడిగి తీసుకునే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ అన్నలు జర తాగుడు బంద్ చేయరు. మీ పైసలు చాలా వరకు ఆ తాగుడు మీదనే పోతా ఉన్నాయి. మీ ఇల్లులు జర గుల్ల కాకుండా చూసుకోండి అని మాత్రమే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.